స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత బెయిల్పై జైలు నుంచి విడుదలైన నాటి నుంచి పూర్తిగా మారిపోయారు. తనను తండ్రి కేసీఆర్ కు దూరం చేస్తున్నారని బహిరంగంగానే ఆరోపణలు చేశారు. చివరికి సొంత అన్న కేటీఆర్ పైన కూడా కవిత విమర్శలు చేశారు. చివరికి పార్టీలో కీలక నేతలుగా ఉన్న బావ హరీష్ రావుతో పాటు సంతోష్ రావు పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు కవిత. కుటుంబానికి దూరంగా ఉన్న కవిత తన తెలంగాణ జాగృతి పైన ఎక్కువ దృష్టి పెట్టారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. ఇక కవిత కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కవిత చేసిన ఆరోపణలకు ఇప్పటి వరకు బీఆర్ఎస్ తరపున ఎలాంటి ఖండన రాలేదు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు కుట్ర చేస్తున్నారనేది కవిత ప్రధాన ఆరోపణ. ఇదే విషయంపై కవిత నేరుగా తన తండ్రి కేసీఆర్ కు లేఖ కూడా రాశారు. కవిత అమెరికా వెళ్లిన సమయంలో ఆ లేఖను మీడియాకు లీక్ చేశారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత లేఖ తానే రాసినట్లు స్వయంగా ఒప్పుకున్నారు కవిత. అయితే ఆ లేఖను బయట పెట్టింది ఎవరో తనకు తెలుసంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అప్పట్లోనే పెద్ద దుమారం రేపాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం అవినీతికి హరీష్, సంతోష్ కారణమని ఆరోపించారు. దీంతో కవిత పైన సస్పెన్షన్ వేటు వేశారు. తెలంగాణలో ప్రత్యేక పార్టీ దిశగా కవిత అడుగులు వేస్తున్నారు. తెలంగాణ జాగృతిని మరింత బలోపేతం చేసేందుకు కవిత ప్లాన్ చేస్తున్నారు. ముందుగా సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలపై దృష్టి పెట్టారు. అలాగే తనపై ఉన్న అభిమానాన్ని ఓటుగా మార్చేందుకు కవిత ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రాబోయే ఎన్నికల నాటికి తెలంగాణ జాగృతిని పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చేందుకు కవిత అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల ఓ పర్యటనలో భాగంగా కవిత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. బీఆర్ఎస్ భవిష్యత్తు ప్రమాదంలో ఉందని, ఏ నిమిషంలో అయినా సరే బీఆర్ఎస్లో పెను తుఫాన్ రావచ్చంటూ వార్నింగ్ ఇచ్చారు. కవిత ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు పైనే ఆరోపణలు చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు తారాస్థాయిలో ఉందన్నారు. పదవుల కోసం నేతలు ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకుంటున్నారన్నారు. మాజీ సీఎం ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా వెన్నుపోటు ఖాయమన్నారు. మేనల్లుడు హరీష్ రావు ఏనాటికైనా సరే కేసీఆర్ కు వెన్నుపోటు పొడుస్తారని, బీఆర్ఎస్లో ఇది జరిగి తీరుతుందని కూడా జోస్యం చెప్పారు. మరోవైపు తన కుటుంబంలో పరిస్థితులపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబంలో కూడా ఆడా మగ అనే తేడా ఉందని, ఆడబిడ్డ మగబిడ్డ మధ్య వివక్ష ఉందన్నారు. కేసీఆర్ పైన కేసు నమోదైతే ప్రతి ఒక్కరూ స్పందిస్తారని, అదే తనపై అయితే కనీసం ఒక్కరు కూడా రాలేదన్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయన్న కవిత ఆ దెయ్యాల్లో తన అన్న కేటీఆర్ లేడంటూ మినహాయింపించారు. ఇక ప్రస్తుతం తనకు అన్న కేటీఆర్ కు మధ్య ఎలాంటి రక్త సంబంధం లేదన్నారు కవిత. ప్రస్తుతం తమ మధ్య కేవలం రాజకీయ బంధం మాత్రమే ఉందన్నారు. తనను తీన్మార్ మల్లన్న దూషించిన రోజున కేటీఆర్ కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రక్త సంబంధాల కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు కేసీఆర్ ను కలవలేదని, కనీసం ఆయనతో మాట్లాడలేదని అన్నారు. ఏ విషయమైనా సరే తన తల్లికి చెబుతానన్నారు. తనలాంటి బాధితులు బీఆర్ఎస్ లో చాలా మంది ఉన్నారన్నారు. ఈటెల, రఘునందన్ రావు, జూపల్లి, తుమ్మల, పొంగులేటి వంటి ఎంతో మంది బీఆర్ఎస్ లో ఇబ్బంది పడి సైలెంట్ గా పార్టీకి రాజీనామా చేశారన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.